హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల పిల్లల విద్యార్థుల ప్రయోజనం కోసం తల్లికి వందనం పథకం 2024ని ప్రారంభించింది. ఈ పథకం రాష్ట్రంలోని పేద మరియు నిరుపేద కుటుంబాల పిల్లలకు వారి విద్యను పూర్తి చేయడానికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంలో వల్ల రాష్ట్రంలోని పిల్లలు తమ పాఠశాలను పూర్తి చేయడానికి, ప్రణాళికలు సిద్ధం చేయడానికి మరియు స్వతంత్రంగా మారడానికి వీలు కల్పిస్తుంది. తన వాగ్దానం ప్రకారం ముఖ్యమంత్రి నేరుగా పిల్లల తల్లి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. ఈలోగా ఒక కుటుంబంలోని పిల్లలందరూ ఈ కార్యక్రమానికి అర్హులని ఆయన తెలిపారు. తల్లికి వందనం పథకం 2024 గురించి మరింత తెలుసుకోవడానికి ఈ కింద తల్లికి వందనం పథకం అంటే ఏమిటి? ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించినట్లుగా ప్రకటించారు. ఈ పథకం రాష్ట్రంలోని ప్రతి పాఠశాల వయసు పిల్లలకు సంవత్సరానికి 15,000. ఇది వారి విద్యను పూర్తి చేయడానికి వారిని ప్రోత్సహిస్తుంది మరియు మంచి భవిష్యత్తును నిర్మించుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల రాష్ట్ర అక్షరాస్యతను రేటు మరియు విద్యాస్థాయి రెండూ పెరుగుతాయి. పేద ఇళ్ల నుండి వచ్చే విద్యార్థులు ఈ క్రమం నుండి ప్రయోజనం పొందుతారు. తమ పిల్లలకు సరైన విద్య మరియు మంచి భవిష్యత్తును అందజేసేలా పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం ఉద్దేశించబడుతుంది. తల్లికి వందనం పథకం యొక్క ముఖ్యాంశాలు. పథకం పేరు తల్లికి వందనం పథకం ద్వారా ప్రారంభించబడింది. తెలుగుదేశం పార్టీ లక్ష్యం యువతకు మంచి భవిష్యత్తుకు సృష్టించేందుకు, విద్యార్థులు వారి విద్యా ఖర్చులకు సహాయం చేయడానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. తల్లికి వందనం పథకం 2024 లక్ష్యం. తల్లికి వందనం పథకం 2024 యొక్క ప్రాథమిక లక్ష్యము ఏపీ విద్యార్థులను ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా విద్యను కొనసాగించేలా ప్రోత్సహించడం. ప్రభుత్వం విద్యార్థులకు సహాయం చేస్తుంది కాబట్టి వారు చదువును వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా నిలదొక్కుకోలేని పేద విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఎంతో సాయం అందుతుంది. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న యువకులు ఈ కార్యక్రమం ద్వారా తమ విద్యను పూర్తి చేసుకోవచ్చు. వారు తమ భవిష్యత్తును ప్రకాశవంతం చేయగల శక్తిని కలిగి ఉంటారు మరియు వారి స్వంత మరియు వారి తల్లిదండ్రుల ఆశయాలను సాకారం చేస్తారు. రాష్ట్రంలో విద్య, డిగ్రీ మరియు నిరుద్యోగిత రేటు రెండూ పెరగవచ్చు. ఆర్థిక అభ్యర్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. స్థిరమైన ఆదాయం ఉన్న ఇంటికి నుండి దరఖాస్తుదారులు రాకూడదు. ఈ కార్యక్రమం వెనుకబడిన వారి కోసం ఉద్దేశించబడినది. దీనికి గాను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు ఆధార్ తప్పనిసరిగా 75 మించి ఉండవలెను. ఆధార్ కార్డు ధృవీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించి ధృవీకరణ ఉంటుంది. కావున తల్లులకు, సంరక్షకులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను. పూర్తి విధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనున్నది. ప్రస్తుతానికి తల్లి వందనం పథకం సంబంధించి ఆధార్ ధృవీకరణకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది. ఆర్థిక సహాయము టీడీపీ అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రము, కుటుంబ రేషన్ కార్డు, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటో. తల్లికి వందనం యొక్క ప్రయోజనాలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాల వయసు పిల్లలకు వార్షిక చెల్లింపు చెరువున కింద 15,000 వారి తమ విద్యను పూర్తి చేయడానికి ప్రేరేపించబడుతున్నాయి మరియు ఫలితంగా మెరుగైన భవిష్యత్తును సృష్టించేందుకు అనుమతించబడ్డాయి. ఈ చొరవ ప్రారంభం రాష్ట్ర అక్షరాస్యత రేటు పెరుగుతుంది, విద్యా సాధనను పెంచుతుంది. ఈ కార్యక్రమం తక్కువ ఆదాయ గృహ విద్యార్థులకు సహాయపడుతుంది. నిరుపేదలకు
ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యము. తద్వారా వారు తమ పిల్లలకు మెరుగైన విద్యను మరియు ఉజ్వల భవిష్యత్తును అందిస్తుంది. తల్లికి వందనం పథకం దరఖాస్తు ప్రక్రియ. పథకం కోసం అధికార వెబ్సైట్ ఇంకా ప్రారంభించబడలేదు, కానీ అది ప్రారంభించినప్పుడు మీరు స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి అందుబాటులో ఉండవలసిన పథకం యొక్క అధికారిక వెబ్సైట్ను చూడండి. హోమ్ పేజీలో నమోదు చేసుకుని ఎంపిక ఎంచుకోండి. అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయడానికి కొనసాగించుతుంది మరియు సమర్పించి ఎంపికను ఎంచుకోండి. రాష్ట్రంలో పేద మరియు నిరుపేద కుటుంబాల పిల్లలకు వారి విద్యను పూర్తి చేయడానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుంది. అభ్యర్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. స్థిరమైన ఆదాయం ఉన్న ఇంటి నుండి దరఖాస్తుదారులు రాకూడదు. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసినందుకు నా వీడియో మీకు థ్యాంక్స్.